హాయ్ గైస్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 1 గంట వరకు, అంటే ఈ టైం వరకు 1 వరకు కూడా చాలా ఇబ్బంది పడేసింది. ఇదైతే నాన్ డైరెక్షనల్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఒక డైరెక్షనల్ మూవ్ అవ్వలే, ఇట్లా పైకి కిందకి పైకి కిందకి స్టాప్ ప్లస్లు కూడా గట్టిగానే కొట్టినాయి ఈరోజు. బట్ రేపటి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. మనకి 1 చూసుకుంటే మంచి డైరెక్షన్ అయితే మూవ్ అయింది. రేపటి మార్కెట్ రేపు అనాలిసిస్ చూద్దాం ఈరోజు, సరేనా? రేపటి అనాలిసిస్ ముందు ముందు స్వింగ్ లో ఇది ఈరోజు లో, సరేనా గైస్? ఇది ఈరోజు లో, ఈరోజు హై. బాగా చూడండి, ఈరోజు హై, ప్రీవియస్ లో ఎక్కడ ఉందండి? ఇక్కడ, ఇది ప్రీవియస్ లో, సరేనా? ఇది డిలీట్ చేస్తాను. ఇప్పుడు స్వింగ్ లో టు స్వింగ్ హై టు, జాగ్రత్త చూడండి, స్వింగ్ హై టు ప్రీవియస్ లో ఎక్కడెక్కడ మార్క్ చేసాం మనం? ఇది స్వింగ్ లో, స్వింగ్ హై, ప్రీవియస్ లో, సరేనా? 15 మినిట్స్ టైం ఫ్రేమ్, నిఫ్టీ 50. జాగ్రత్తగా చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ లెవెల్స్ తెలియకపోతే ట్రేడ్ చేయడం కష్టం అని చెప్తాను నేనైతే. ఇక్కడ రేపు వేసే ఫ్లాట్గా ఒక గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఎక్కడికి వేస్తుందో చూడండి, దీన్ని క్రాస్ చేసి వేస్తుందా? 0236 లెవెల్, ఈ లెవెల్ని క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు రెసిస్టెన్స్ లెవెల్ 0.5 జోన్ వరకు డెఫినెట్గా వెళ్ళి తీరాలి అంతే. ఎందుకంటే అక్కడ తప్ప దానికి రెసిస్టెన్స్ లేదు ఇంకొకటి, సరేనా గైస్? అక్కడ వరకు వెళ్తుంది. లేదు, గ్యాప్ అప్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది, సేమ్ లెవెల్, సేమ్ అక్కడ వరకు వెళ్తుంది. లేదు సార్, గ్యాప్ అప్లో వేయలేదు, ఫ్లాట్లో గ్రీన్ క్యాండిల్ వేయలేదు, అసలు నాకు గ్యాప్ డౌన్ వచ్చింది, గ్యాప్ డౌన్ రాలేదు, ఫ్లాట్లోనే రెడ్ క్యాండిల్ వేసింది, అప్పుడు జోన్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు అవి చూద్దాం. మళ్ళీ సేమ్ స్వింగ్ లో టు, ఇప్పుడు ఎక్స్టెన్షన్, స్వింగ్ లో టు స్వింగ్ హై తీసుకున్నాం కదా. ఏం మాట్లాడుకున్నాం మనం? ఫ్లాట్గా ఒక రెడ్ క్యాండిల్ వేస్తే ఇక్కడ కూడా సేమ్ సినారియో ఉంది. ఏముందండి? రెసిస్టెన్స్ జోన్ ఉంది ఇక్కడ కూడా. ఎప్పుడు 0.236 లెవెల్ని మంచిగా క్రాస్ చేసి ఒక రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు 0.5 లెవెల్ వరకు వస్తుంది. లేదు, క్రాస్ చేయలేదు, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది, ఇలా టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మీకు ఇందాక ఎక్స్టెన్షన్ వేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఇక్కడ ఒక 0.236 లెవెల్ ఉంది కదండి, ఆ 0.236 లెవెల్ నుంచి ఈ 0.236 వరకు ఒక బాక్స్ గీసుకోండి. లేకపోతే ఈజీగా మీకు ఎటు క్రాస్ అవుతే, ఈ లైన్ ఇటు క్రాస్ అవుతే దిస్ ఈజ్ ద సపోర్ట్ జోన్. లేదు, ఇక్కడ ఆల్రెడీ 203 పాయింట్ లెవెల్ ఉంది కదా, ఇది క్రాస్ చేస్తే ఇది రెసిస్టెన్స్ లెవెల్. అర్థమైంది కదా? ఇది రేపటి నిఫ్టీ 50. బాగా చూడండి, డౌన్ క్యాండిల్ వేస్తే, రెడ్ క్యాండిల్ వేస్తే ఎక్స్టెన్షన్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో, సరేనా? లేదు, గ్రీన్ క్యాండిల్ వేసింది, స్వింగ్ హై లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో, ఇదే లెవెల్ ఉంది. బాగా అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇంకొకసారి చూడండి, ఖచ్చితంగా ఈ లెవెల్స్ వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. గో టు బ్యాంక్ నిఫ్టీ. ఇది సేమ్ అండి, నిన్న ఏదైతే లెవెల్స్ మాట్లాడుకున్నాం మనం, సేమ్ లెవెల్స్ ఉన్నాయి. నిన్న కూడా మనకి రిపోర్ట్ వీడియో వచ్చింది, డైలీ అనాలిసిస్ వీడియోస్ వస్తాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంతే. స్వింగ్ హై టు స్వింగ్ లోకి, ఈరోజు లో ఏదైతే మళ్ళీ ఫామ్ చేస్తుందో అదే లోకి మనం మార్క్ చేసుకున్నాం. స్వింగ్ హై మనకి ఇక్కడ ఉంది, సరేనా? మీరు ఇక్కడ డెఫినెట్లీగా మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక బాక్స్ తీసుకొని పెట్టుకోండి, 0.5 నుంచి 0.6 వరకు ఒక బాక్స్ గీయండి. ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్. మార్కెట్ దాంట్లోకి వచ్చి రివర్స్ అవుతుంది, దాన్ని టచ్ చేసి రివర్స్ అవుతుంది. ఎట్లా అంటే, రేపు క్యాండిల్ ఇలా ఓపెన్ అయిందండి, ఓపెన్ అయ్యి ఇలా టచ్ చేసి ఇలా కిందకు వస్తుంది. కిందకు వచ్చేటప్పుడు మీ లెవెల్, మీ టార్గెట్ ఏది? మళ్ళీ 0.236 లెవెల్ టార్గెట్. లేదు, క్రాస్ చేసింది మంచి క్యాండిల్, ఇంకా ఫుల్ క్యాండిల్, మంచి క్యాండిల్ స్టిక్లో మంచి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీకు కొంచెం ఐడియా ఉంటే మంచి క్యాండిల్ ఇందులో క్లోజ్ అయ్యిందా అప్ టు
0.786 లెవెల్, సరేనా? 0.786 లెవెల్, ఈ లెవెల్ వరకు మీరు హోల్డ్ చేయొచ్చు. ఇదే రెసిస్టెన్స్ ఉంది అక్కడ, దీనికి అక్కడే రెసిస్టెన్స్ ఉంది, ఇంకెక్కడా రెసిస్టెన్స్ లేదు. లేదు సార్ నాకు ఇదే ఇక్కడ పడలేదు అక్కడ పడలేదు, గ్రీన్ క్యాండిల్ పడలేదు అసలు నాకు, ఫ్లాట్లో రెడ్ క్యాండిల్ పడిపోయింది, ఇట్టా పడిపోయింది రెడ్ క్యాండిల్. అప్పుడు ఏం చేయాలి? ఓకే, నెక్స్ట్ దీనికి వచ్చేద్దాం. రెడ్ క్యాండిల్ పడిపోయింది ఫ్లాట్లో మనకి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. చూసారు కదా, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ పడ్డది కదా, ఎక్కడ పడ్డది? 0.236 లెవెల్ క్రాస్ చేసి పడ్డదా, లేదా 0.236 లెవెల్ దగ్గర వచ్చి ఆగి మళ్ళీ రిటర్నింగ్ తీసుకుందా అనేది గమనించండి. దీన్ని క్రాస్ చేసి క్లోజ్ చేస్తే అప్ టు దిస్ లెవెల్, ఈ లెవెల్ వరకు రావాల్సిందే, 0.5 వరకు రావాల్సిందే, ఎందుకంటే దానికి అక్కడే సపోర్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా, అక్కడ వరకు రావాల్సింది. రెడ్ క్యాండిల్ వేసింది, లేదు ఫ్లాట్లో రెడ్ క్యాండిల్, ఇది గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ వేసింది, గ్యాప్ డౌన్లో రెడ్ క్యాండిల్ వేసినా సేమ్ సినారియో, సేమ్ సపోర్ట్ జోన్ ఉంది. లేదు గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వేసింది లైక్ దిస్, అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవ్వి ఇక్కడ క్లోజ్ అయింది, అంటే ఈ క్యాండిల్ ఏ క్యాండిల్ వస్తుందండి? గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వచ్చింది. దట్స్ ఇక్కడ వరకు టార్గెట్ చూసుకోండి. అప్పుడు మీరు అప్పుడు ఈ సినారియో కూడా చెప్తాను నేను. గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వచ్చింది లైక్ దిస్, గ్యాప్ అప్లో రెడ్ క్యాండిల్ వచ్చింది, అప్పుడు సేమ్ ఇందాక మనం ఏ లెవెల్స్ అయితే తీసుకున్నామో అదే లెవెల్స్ తీసుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో టు, ఏ క్యాండిల్ అయితే హై ఉందో అది తీసుకోండి. ఓకేనా, ఇది అప్పుడు సపోర్ట్ జోన్ అయింది, ఇది రెసిస్టెన్స్ లెవెల్ అయింది. మీరు జాగ్రత్తగా గమనించండి, 1-2 సార్లు చూడండి. మరి నేను మళ్ళీ చెప్తున్నాను, లెవెల్స్ నేర్చుకోండి. డైలీ నా వీడియోస్, రిపోర్ట్స్ వీడియోస్ చూస్తే మీకు లెవెల్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. డైలీ చూడండి, డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.